యొక్క ఔన్నత్యాన్ని ఈ రోజున నేను మీ కంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామకృష్ణ అధ్యక్షుడుగా 2022లో ఈ సంస్థని అమ్మవారి కరుణాకటాక్షాలతో దేవి చౌక్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతం మీకు అందరికీ తెలిసిందే, మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది గోకవరం. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. హైదరాబాద్ లో ఉద్యోగరీత్యా ప్రముఖ పారిశ్రామిక కంపెనీలో ఫార్మా ఇండస్ట్రీలో సీనియర్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తూ నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. ఇద్దరు కుమార్తెలు, వారిద్దరూ అమెరికాలో స్థిరపడారు. భారతదేశంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు, కులాల వాళ్ళు అన్నదమ్ముల్లా బ్రతుకుతుంటే కొంతమంది విదేశస్తులు మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, విశిష్టతని, గొప్పతనాన్ని పాడు చేయడానికి ఎన్నో సంఘ విద్రోహ శక్తులు చేస్తూ మన మధ్య చిచ్చు పెట్టి మతం అంటే జీవన విధానం. చాలా మందికి చాలా ఛానల్స్ లో టీవీలో కూడా చెప్తుంటారు మతం అంటే జీవన విధానం. కానీ అంటే మనం ఎలా బ్రతుకుతున్నాం, మన కట్టు బొట్టు నడవడిక, మన సాంప్రదాయాలు, దీన్ని మతం అంటారు. కానీ కొంతమంది మన భారతీయ సహోదరుని కొంతమంది ఎవరో డబ్బు కాసపడిన వాళ్ళనో ఇంకోటో చూసి మతాన్నే దేవుడిగా మార్చి దానితోటి అడ్వాంటేజ్ తీసుకుంటూ మన మధ్య చిచ్చు రేపి బయట వాళ్ళు విద్రోహ శక్తులు మన కోసం అలా చేస్తున్నారని సత్యాన్ని గ్రహించలేక మన అన్నదమ్ములు కొంతమంది ఏదైతే ప్రలోభాలకు లోపడ్డారో వాళ్ళు చేసే పనులకి ఈ రోజున మనం అందరం కూడా ఇలాంటి తప్పుడు దోవలు వెళ్ళడానికి అవకాశం వస్తుంది. ఇలాంటివన్నీ నేను మాధ్యమాలు చూసిన తర్వాత నేను నా గోకారం గ్రామానికి వెనక్కి వచ్చి నాకు ఎక్కడైతే సామాజిక బలం ఉందో ఆ సామాజిక బలాన్ని ద్వారా నేను మళ్ళీ ఎదగలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి చాలా ముఖ్యమైన వ్యక్తులు నేను ఒకసారి పరిచయం చేయబోతాను. వారి కొంచెం స్టేజ్ మీదకి ఎదురుగా నిలబడడం కానీ నా పక్కన కానీ రావడం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థ నేను నడుపుతున్నాను అంటే నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు. దానిలో ముఖ్యంగా జగన్నాథ శర్మ గారు, ఆయన ఒక్కసారి ఎందుకు వచ్చి కనిపించాలని కోరుకుంటున్నాను. వారితో కలిసి మొట్టమొదటిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఒక 50 కేజీల పులిహార మా గోకవరం గ్రామంలో అమ్మవారి ఆలయంలో వితరణ చేయడమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చేయడం జరుగుతుంది. అలాగే నా అక్క కొడుకునట్టి మామిడి అయ్యప్ప ఒకసారి ఎదురుకొచ్చి కనిపించాల్సిగా కోరుతున్నాను. మామిడి అయ్యప్ప తర్వాత నా చెల్లి కొడుకు కళ్యాణ్ ఎక్కడున్నాడు ఆయన, అలాగే తామల్ల రాంబాబు గారు, ఎనకోటి దొరగారు, వీరందరి సహకారంతో నేను ఈరోజు ఇంత విశిష్టమైన 18 రకాల సేవలు నేను విశిష్టంగా చేస్తానంటే కారణం వీరందరి సహకారం లేకుండా ఇచ్చింది. అలాగే మా దేవీ చౌక్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు, అలాగే నాకు ఎవరైతే తోడుగా నడుస్తూ నేను పేరు చెప్పడం మర్చిపోయినట్టు వారందరూ క్షమించమని కోరుకుంటూ వారందరి సహకారంతో ఈ రోజు నేను ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తాను. అయితే దీన్ని అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తి మొదటగా మన కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి చిలుకూరు రామ్ కుమార్ గారు, వారు ఒకసారి నిలబడుతూ కోరుకున్నాను. ఒకసారి నిల్చోండి సార్. చిలుకూరు రామ్ కుమార్ గారు మొదటగా అబ్జర్వ్ చేసి నన్ను కలిశారు. అలాగే మట్టా మంగరాజు గారు, వారు కూడా ఒకసారి కనిపించారు. మట్టా మంగరాజు గారు నాకు అన్నిటికీ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు చేసేటప్పుడు నేను అందరికన్నా రాష్ట్రంలో 30,000 సభ్యత్వాలు చేయడం జరిగింది. ఆఫ్లైన్ రికార్డ్స్ ఎన్నైనా రాసుకోవచ్చు, కానీ ఆన్లైన్ లో రికార్డ్ చేయాలంటే ఓటీపీ నెంబర్ చెప్పాలి. ఆ ఓటీపీ నెంబర్ చెప్పడానికి చాలా మంది భయపడతారు. ఈ రోజుకి చాలా మంది అంటే మన పార్టీ వదిలిస్తే మిగతా పార్టీలో ఆన్లైన్ సభ్యత్వాలు చేసుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు. నేను ఒక్కడే మన గౌరవాధ్యక్షుల యొక్క వారి యొక్క అనుమతితో 30,000 సభ్యత్వాలు చేసిన రాష్ట్రంలో ప్రథముడిగా నిలబడ్డా నేను ఒక్కడే. దీన్ని చూసినటువంటి వేటుకూర సూర్యనారాయణరాజు గారు, వారు ఒకసారి నిలబడుతూ కోరుకుంటున్నాను. వారు కాకినాడలో చూసి స్పీడ్ గా జరుగుతుంది భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలని చెప్పి ఎంక్వైరీ చేస్తే మన వరాల బాబు గారు ఉంచవలసిగా వరాల బాబు గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లేదంటే అక్కడ కంబాల శ్రీనివాసరావు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చెప్తే చాలు ఫోన్ అలాగే ఇచ్చేసి ఓటీపీ చెప్పేస్తారు జనాలు, అలా స్పీడ్ గా అవుతుందని చెప్పారంటే వారి సహకారంతో చేస్తున్నాను. అలాగే ఎవరైతే చాలా మంది డాక్టర్ కృష్ణవర్మ గారు కానీ ఇలా వీళ్ళందరూ సహకారంతో నేను చేసుకుంటూ, నేను ఎవరి పేరు చెప్పడం మర్చిపోయినామో తెలియదు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి వీళ్ళందరి సహకారంతో నేను వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తూ, స్వామి మీరు ఎందుకు మీ భావజాలానికి భారతీయ జనతా పార్టీ భావజాలానికి చాలా సామీప్యం ఉంది, మీరు భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయకూడదని చెప్పారంటే మొదట్లో నాకు రాజకీయాలు చేయడం ఉద్దేశం లేదు,
చాలా మంది పార్టీ వాళ్ళు నన్ను అడిగారు, మీరు నా భారతీయ జనతా పార్టీలో ఎందుకు జాయిన్ అవ్వకూడదని చెప్పని అడిగారు. నేను రాలేనంటే నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. కానీ భారతీయ జనతా పార్టీకి ఎప్పుడైతే నాకు ఆహ్వానం వచ్చిందో నాకు వెంటనే నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిదాయకం, యోగి ఆదిత్యనాథ్ గారు, అలాగే మన మహిళామూర్తి, మన రాష్ట్ర బీజేపీ దానికి అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి గారు నాకు వెంటనే జ్ఞాపకం వచ్చారు. వారిని స్ఫూర్తిదాయకంగా ఎందుకు తీసుకున్నానంటే, భారతదేశంలో అన్నదమ్ముల్లా బ్రతుకుతున్న క్రైస్తవుల్ని, ముస్లింస్ ని, హిందువులని మతం పేరిట రెచ్చగొట్టి భారతదేశపు ఔన్నత్యాన్ని పాడు చేయాలని చెప్పి విదేశీ సంస్థల సోబుస్తున్నటువంటి ఎవరైతే విద్రోహ శక్తులు కోట్లాది రూపాయలు, లక్షలాది డాలర్లు భారతదేశం పంపిస్తున్నారో, భారతదేశంలోకి పంపిస్తున్నారో, వాళ్ళని ఉక్కు పాదంతో అణిచివేస్తూ, ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో మనం ఎన్నో ప్లాస్టిక్ చూసేవాళ్ళం, సంఘ విద్రోహ శక్తులు ఎన్నో పనులు చేసేవారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం వచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా శాంతి తప్పకి ఎక్కడ ఏమి చూడటం లేదు. అలాంటి మహానుభావుడు మన ఆర్థిక పరిస్థితి, భారతీయ యొక్క ఆర్థిక స్థితిని 10వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చి రేపు ఉత్తర 3వ స్థానం దాకా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. తన భార్య నరేంద్ర మోడీ గారు చెప్పగానే చప్పట్లు కొడతారు. అందరూ చూడండి ఒకసారి, ఒక్కసారి నరేంద్ర మోడీకి అందరికీ చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎస్, నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తి యోగి ఆదిత్యనాథ్ 60ల భయంకరుడు. నేను చాలా ఫ్యాన్ ఆయనకి. ఆయన స్ఫూర్తి ఇలాగే భారతదేశాన్ని రక్షణ వ్యవస్థలో అందరికీ ప్రపంచ దేశాలన్నింటిలోని కూడా చాలా అత్యున్నతమైన స్థానంలో నిలబెడుతూ, ఒకప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న పరిస్థితుల్లో ఆయుధాలు కూడా సరిగ్గా లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడేవారు. అలాంటిది ఇప్పుడు అత్యాధునిక యుద్ధ విమానాలు, INS విక్రాంత్ లాంటి భయంకరమైన ఓడలు గస్తీ కాయడానికి మన భారతదేశానికి ఎంతో పెద్ద పేరు ఉంది. దానికి అది నిజంగా మనకి రక్తగర్భని. దాన్ని కాపాడుకోవడానికి INS విక్రాంత్ లాంటి పెద్ద పెద్ద ఓడలు, అలాగే లోపల అత్యాధునికమైన ఆయుధాలు కలిగినటువంటి నరేంద్ర మోడీ గారు వారు సమకూర్చారు. అంటే భారతదేశ రక్షణ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది. ఈరోజు మనం అందరూ అనుకుంటున్నాం, ఏ పార్టీ వల్ల కూడా అదృష్టవశాత్తు నేను మన NDA గురించి కూడా ఇక్కడ సందర్భంగా మాట్లాడతాను. మంచి అనుభవస్థానైన మా చంద్రబాబు నాయుడు గారు, సనాతన ధర్మానికి ప్రతీక అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు కూడా మనతో ఉండడం, ఒకే హృదయంతో మనం అందరూ కలిసినట్టు ఎంతో అదృష్టదాయకం. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం ఒక్కటే జాతీయ పార్టీ, భారతదేశాన్ని రక్షించే పార్టీ. ఆల్టర్నేటివ్ అనేది ఎక్కడా లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అతుకుల బొంతది. 100 మంది కలిస్తేనే కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబడలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఒక్కటే తనకు కావలసిన సీట్లు సంపాదించుకోరు. చిన్న చిన్న కారణాల వల్ల తగ్గుండొచ్చు, కానీ ఏదో రోజు నాటికి భారతీయ జనతా పార్టీ భారతదేశం అంతా విస్తరించు, ప్రాంతీయ పార్టీలు కూడా మనతో మమేకమవుతూ అత్యున్నత స్థాయికి చేరుకోగలిగే స్థాయిలో నమ్మాను. కాబట్టి భారతీయ జనతా పార్టీ చేరడానికి సిద్ధమయ్యాను. నేను పురంధరేశ్వరి గారిని చాలాసార్లు కలిశాను. మేడం గారు నన్ను వచ్చి జాయిన్ అవ్వమన్నారు. మేడం గారు నేను ఒకటే చెప్పాను, మేడం నేను జాయిన్ అయితే ఇక్కడ చాలా మంది భారతీయ జనతా పార్టీ తప్పుగా మాట్లాడతారు. నరేంద్ర మోడీ గారు అంటే ప్రతి హిందూ గుండెల్లో కూడా మంచి జ్యోతి వెలుగుతుంది. ప్రతి మతస్థుడి యొక్క దాంట్లో కూడా ఎందుకు మాట్లాడుతానంటే, యూట్యూబ్ లో నేను వీడియో చూశాను. అతను ఒక ముస్లిం కుర్రాడు. వాడు ఏమని చెప్పాడంటే, మేము చిన్నప్పుడు రాళ్ళు పెట్టి హిందువులు కొడితే పాకిస్తాన్ మాకు 50 రూపాయలు ఇచ్చేవారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు మమ్మల్ని ల్యాప్టాప్ ఇచ్చి విశ్వవిద్యాలయం పంపిస్తానని చెప్పిన ఒక ముస్లిం యువకుడు చెప్తే నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే క్రైస్తవులు ఈ రోజు ఎక్కడ చేర్చుకట్టుకున్న వాడికి ఎటువంటి అభ్యంతరం లేదు. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు కూడా ప్రపంచంగా ప్రశాంతంగా హాయిగా బ్రతుకుతున్న దేశం భారతదేశం. ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే, ముస్లిం సోదరులు బాధపడిన వాటి చైనాలో పందులు చంపి మసీదులు వేస్తారు. చాలా పాపం అది వాడు సహించలేదు. ఈ రోజున అన్ని మతాల వాళ్ళు ప్రశాంతంగా బ్రతుకుతారు. అటువంటి మహానాయకుల యొక్క స్ఫూర్తిదాయకంతో పురంధరేశ్వరి గారు అడిగితే జాయిన్ అవ్వమంటే చెప్పాను, మేడం నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే నేను 10,000 మందితో కలిసి వస్తే ఇప్పటికీ కూడా కుర్చీలు లేక చాలా మంది బయట నిలబడిపోయి వాడు ఎంతో సంతోషంగా చూస్తున్నారు. మేడం గారు పురంధరేశ్వరి గారు వచ్చారంటే ఎన్టీ రామారావు గారు కూతురు వచ్చిందని చెప్పి వాడు ఎంతో ఉత్సాహంగా చూడడానికి, ఆమె చూడడానికి వచ్చారు మ్యాక్సిమం కూడా. అలాంటి భారతీయ జనతా పార్టీ చరిష్ బాబు అయిపోతే, ఆవిడ చరిష్ బాబు అయిపోతే, మేము చేసే సామాజిక కార్యక్రమాలు ఇవన్నీ కలిపి ఈ రోజున భారతీయ జనతా పార్టీ వైభవం జగ్గంపేట నియోజకవర్గంలోని, రాజానగరం నియోజకవర్గంలోని, రంపచోడ నియోజకవర్గంలో కూడా నేను విస్తృతమైన సేవ చేయడం వల్ల నేను ఇంకా ఒక విషయం చెప్పలేదు. ఆ మీ క్లిప్పింగ్స్ లో కూడా చూపించలేదు. అది నేను 100 గ్రామాల్లో 150 దేవాలయాలకి దాదాపుగా కోట్ల కొద్ది రూపాయలు నేను విరాళానికి ఇచ్చాను. ప్రతి హిందూ మనసులో కూడా చాలా సంతోషం కలిగింది ఆ విషయం చూసి.
ఇవన్నీ దృష్టిలో పెట్టి మేడం గారు అడిగితే అప్పుడు మేడం గారు మొదటి నుంచి పేరుతో వచ్చింది. నేను మహాగణపతిని ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను, స్వామి నీ పెళ్లికి 100 విఘ్నాలు, నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతుంటే నాకు ఇన్ని విఘ్నాలు ఎందుకు కల్పిస్తున్నామని చెప్పి మనసులో కోరుకున్నాను. కానీ మన ఇష్టం కన్నా భగవంతుడి యొక్క సంకల్పం చాలా గొప్పగా ఉంటుంది. అది ఏంటంటే ఆ మహాగణపతి సంకల్పం ఏంటంటే ఈ 25వ తారీఖు డిసెంబర్ 20వ తారీఖు అంటే యేసు ప్రభు వారి పుట్టినరోజు ఒక శుభదినం అయితే, రెండో రోజు మన వాజ్పేయి గారు 100వ పుట్టినరోజు 100వ పుట్టినరోజు జాయిన్ అవడం అనేది నాకు ఒళ్ళంతా కూడా పులకరించింది. నాకు అంటే భగవంతుడు సంకల్పించింది ఎప్పుడు గొప్పగా ఉంటుంది, మనిషి కోరుకునేది ఎప్పుడు గొప్పగా ఉంటుంది. అందువల్ల నేను చాలా సంతోషంతో మేడం గారి డేట్ తోటి ఈ రోజున నేను చాలా మంది సూర్యనారాయణ గారిని నిత్యం కలుపుతుండేమని, చిలుకు రామ్ కుమార్ గారిని, మట్టా మంగరాజు గారు మా ప్రాంతంలో 37 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఏంట్రా ఎలా ఉన్నామని చెప్పి అనుకుంటే, ఆయనకి నేను జాయిన్ అవుతాన దగ్గర నుంచి వస్తున్న ప్రబంధం చూస్తుంటే ఆయన మనసులో పోయి డ్యాన్స్ వేస్తుంది. ఆయనకి అంత సంతోషంగా ఉన్నాడు. అలాగే మా ఎనకోటి దొరగారు, ఒక్కసారి చేయి పైకి ఎనకోటి దొరగారు ఎక్కడున్నారు, ఆయన కూడా పగలు రాత్రి నిద్ర మానేసేసి ఎంత సంతోషంగా, అలాగే రాంబాబు గారు వీళ్ళందరూ కూడా, సత్యరెడ్డి వెంకటరెడ్డి ఒకసారి ఆయన కూడా 30 సంవత్సరాల ఆయన కూడా ఉన్నాడు. అంటే సంవత్సరాలుగా దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి సేవ చేస్తూ అలాగే మాకు ఏంటి ప్రయోజనం చెప్పిన ఆలోచించకుండా ఎంతో సంతోషంతో సేవ చేస్తున్న త్యాగదులు వీళ్ళందరూ కూడా, ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏ రకమైన కళంకితమైన సంపాదన లేకుండా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళు ఎంతో త్యాగం చేస్తూ అలాగే వెయిట్ చేస్తూ భారతీయ జనతా పార్టీకి ఒక వెలుగు రాకుండా ఉండబోద్దా, ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్థాపించకుండా ఉండబోతుందా అని చెప్పిన ఆలోచనతో 1000 కళతో వేసుకున్న వాళ్ళందరికీ ఈ వేదిక నుంచే ఇక్కడి నుంచే ప్రభంజనం మొదలవుతుంది. మేము అమ్మవారి మనకి భారతీయ జనతా పార్టీ యాజమాన్యం వారు ఏ రకమైన సరే, అంటే మీరు చాలా మంది నన్ను అడుగుతున్నారు భారతీయ జనతా పార్టీ జాయిన్ అవుతున్నారు కదా, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ ఆఫీసర్ చేసే కార్యక్రమం ఆపేస్తారా, దాంట్లో మీరు ఏం చేస్తారని చెప్పి అంటాను. అందరికీ చాలా క్లియర్ గా చెప్తాను, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సంస్థలో పనిచేస్తున్న నేను స్వతంత్రుని, నాకు నచ్చినట్టుగా చేస్తాను, నాకు నచ్చే మన భారతీయ జనతా పార్టీకి ఆహ్వానించారు. కానీ ఒకసారి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత సిద్ధాంతాలు కనబడి అధిష్టానం అనుసరి నేను క్రమశిక్షణతో ఉంటూ ఒక సైనికులా పనిచేస్తానే తప్ప నేను ఎటువంటి కోరికలు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ సేవ చేయడానికి నిశ్చయించుకునే భారతీయ జనతా పార్టీ జాయిన్ అవుతాను. ఎప్పుడైనా సరే ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడు జరుగుతుంది తప్ప నీ మనసుకు నచ్చిన కోరికలు తీరుకురాయలేదా అనే విషయంతో ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు. నీకు ఎప్పుడైనా సరే పార్టీ యొక్క క్రమశిక్షణ భారతీయ అది కూడా భారతీయ, నేను వేరే పార్టీలో ఉంటే నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి ఇప్పుడు అడగడానికి చాలా నేను రైట్ కి పోరాడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒకసారి భారతీయ జనతా పార్టీకి వచ్చిన తర్వాత భారతదేశాన్ని రక్షించే భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణని ఏ సైనికుడు కూడా తప్పు పట్టడానికి కానీ విరుద్ధంగా ప్రవర్తించడానికి కూడా ఏ విధమైన అవకాశం లేదు. కాబట్టి నేను సభాముఖంగా చెప్తున్నాను, ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన సైనికులుగా అధిష్టానం ఏవైతే మాకు ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాల అనుసారం నేను ప్రవర్తిస్తానని చెప్పి నేను గెలుచుకుంటూ, నేను భారతీయ జనతా పార్టీకి వచ్చే ఉద్దేశం ఏంటంటే నన్ను సామాన్య కార్యకర్తగా పనిచేయమంటే సామాన్య కార్యకర్తగా పనిచేస్తాను, నేను సామాన్య కార్యకర్తలు పనిచేయమంటే సామాన్య కార్యకర్తగా పనిచేస్తాను. లేదు సార్ మీరు రాష్ట్ర స్థాయిలో పనిచేయాలంటే రాష్ట్ర స్థాయిలో పనిచేస్తాను. మీరు ఇంగ్లీష్ హిందీ మాట్లాడతారు కదా, నేను అనర్గళంగా మాట్లాడగలను. మీరు జాతీయ స్థాయిలో పనిచేయాలంటే జాతీయ స్థాయిలో పనిచేయడం నాకు ఏ రకమైన సంకోచం, ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఎటువంటి ఉన్నతమైన సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అందరిసరి మేడం గారికి తెలియజేసుకుంటూ, రాజకీయ లబ్ధి ఉంటుంది, ఆ రాజకీయ లబ్ధిని ప్రజల్లోకి మంచి మార్గంతో తీసుకోవాలనే ఉద్దేశంతో నేను రాజకీయ పార్టీలో జాయిన్ అవుతాను. ఎందుకంటే మీరు చూశారు గతంలో నేను ఏ ప్రభుత్వానికి కానీ ఏ పేరు కానీ ఎంతకంటే మీకు కొన్ని విషయాలు చెప్తాను. గంజాయి, మైనింగ్, ఇసుక దోపిడీ, హత్యలు, మర్డర్లు, ఎన్ని రకాల దారుణాలంటే అన్ని రకాల దారుణాలు జరిగినాయి. ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఈ రోజున మొన్న పవన్ కళ్యాణ్ గారు 1,00,000 టన్నుల బియ్యం ఉండే ఓడను పట్టుకున్నారు. అది ఎవరితో మరి మన పేదల యొక్క వెళ్ళిపోయింది. వాళ్ళు ఎవరికి తెలియదు, ఎంత డబ్బు సంపాదించారు ఎవరికి తెలియదు. ఇన్ని లక్షల కోట్లు పెట్టుకుని ప్రభుత్వాన్ని కూడా శాసించే స్థాయికి కూడా ఎదిగిపోతున్నారు. ఈ తప్పేమని మనదే తప్పు. ఎవరిని ఎదుర్కొంటే మనం నిలబడతాం. నిబద్ధత కలిగిన రాజకీయ పార్టీ ఎన్నుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఎక్కడుంటే అక్కడ మీకు ఎక్కడ ఎటువంటి అరాచకత్వం కానీ ఎటువంటి తప్పులు కానీ జరగకుండా ఉంటాయి. అలాంటి పార్టీని ఎన్నుకోవడం మానేసి మన కాళ్ళు చేతులు నరుకుమని దుర్మార్గులు చేతి కత్తిస్తే ఓటు అంటే కత్తి లాంటివి. ఈ రోజు మన పేకలు కోయడానికి కానీ మనల్ని ఏదైనా చేయడానికి కానీ సంసిద్ధం అవుతారు. నేను ప్రజలకందరికీ ఒకటే నేర్చుకున్నాను. ఈ రోజున
హిందువులు కానీ క్రైస్తవులు కానీ ముస్లింస్ కానీ ప్రశాంతంగా హాయిగా బ్రతుకుతానంటే కాదు భారతీయ జనతా పార్టీ యొక్క వెనక ఏ స్టేట్ లో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ వెనకాల భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి ఈ రోజున దేశం సురక్షితంగా ఉంది. కాబట్టి మీ అందరికీ ఒకటే నేను చెప్తున్నాను, మనం అందరం కూడా ఏ రాజకీయ పార్టీలో జరిగేదైతే మనం చాలా ధైర్యంగా పడుకోగలము, మన రాబోయే తరాలు సంతోషంగా ఉంటాయో ఇప్పుడే మీరు ఆలోచించుకోమని చెప్పి కోరుకుంటూ ఎక్కువ మాట్లాడడానికి అవకాశం లేదు. ఎందుకంటే పురంధరేశ్వరి గారు వేరే చాలా కార్యక్రమాల్లో ఉన్నారు, వారు చాలా 12 వెళ్ళిపోతుంటే రిక్వెస్ట్ చేసి వాళ్ళకి సమయం పెట్టమని కోరుకున్నాను. వారు విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి నన్ను భారతీయ జనతా పార్టీకి ఆహ్వానించేందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా దేవి ఒకసారి వేదిక మీద రా. వేదిక సమయాభావం వల్ల మన ముందున్న ముఖ్య అతిథులు అదేవిధంగా విశిష్ట అతిథులతో మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా మన పార్టీ చీఫ్ విప్ ఎమ్మెల్యే అయిన మన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వరసాల ప్రసాద్ గారు పెద్ద ఎత్తున ఎస్సీ సామాజిక వర్గం నుంచి పార్టీలోకి జాయిన్ చేయడం జరిగింది. ఆయన్ని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. హలో 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 ఇదేలా ఒక మహనీయుడు పుట్టినరోజు కనుక మేడం గారి పర్మిషన్తో చిన్న పాట పాడతాం.